హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మీ ఆదరణ నాకు ఇంకా కావాలండి. చాలా వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసిన కరివేపాకుని వేసేసుకొని కలిపేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పొడవు వంకాయలను తీసుకున్నాను నేను. సన్నగా కట్ చేసుకొని వంకాయ ముక్కలని వాటర్లో వేసేసుకొని ఇప్పుడు వాటర్ అంతా వంపేసి వంకాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వంకాయ ముక్కలని ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కప్పులో వేసేసుకొని కొబ్బరి తురుముని రెడీ చేసుకోవాలి. మూత తీసుకొని కొబ్బరి తురుమునంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వంకాయ ఫ్రైలో పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకుంటే రోటీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరి తురుమంతా వంకాయ ముక్కలకు పట్టేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. 1 కట్ట కొత్తిమీర తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా మగ్గించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను చేసిన వంకాయ ఫ్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ